వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. దేశంలో ఇంధన ధరలు పెరిగితే మొదట ప్రభావం పడేది సాధారణ ప్రజల జీవితాలపైనే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనేది కేవలం వాహనదారుల ఖర్చులకు మాత్రమే పరిమితం కాదు. కూరగాయల ధరల నుంచి బస్సు ఛార్జీల వరకు, రైతుల వ్యవసాయ వ్యయాల నుంచి చిన్న వ్యాపారుల రవాణా ఖర్చుల వరకు దాని ప్రభావం ప్రతి కుటుంబం పైన పడుతుంది. అందుకే ఇంధన సంక్షోభం అనేది కేవలం ఆర్థిక అంశం కాదు, ప్రజల రోజువారీ జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రభుత్వాల నుంచి ఆశించేది స్పష్టమైన నిర్ణయాలు, భరోసా ఇచ్చే చర్యలు, ధరల భారాన్ని తగ్గించే విధానాలు. కానీ చాలా సార్లు కనిపించేది మాత్రం మరో రకమైన రాజకీయ దృశ్యం. కొందరు నాయకులు సైకిల్ పై కార్యాలయాలకు వెళ్తారు, మరికొందరు ఎడ్ల బండిపై సభలకు హాజరవుతారు, ఇంకొందరు సాధారణ ప్రజల్లా రోడ్డుపై నడుస్తూ కనిపిస్తారు. ఇవన్నీ ప్రజల కష్టాన్ని పంచుకునే ప్రయత్నాలుగా చెప్పబడుతున్నప్పటికీ వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యంపై ప్రజల్లో సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ప్రజల ఆందోళన మరింత పెరుగుతుంది. ఉద్యోగానికి వెళ్లే వ్యక్తి ప్రతిరోజు తన బైక్ కు పెట్రోల్ వేయించుకోవాల్సిందే. జీతం పెద్దగా పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. గ్రామాల్లో రైతులు ట్రాక్టర్లు, నీటి మోటార్ల కోసం డీజిల్ పై ఆధారపడాల్సి వస్తుంది. పట్టణాల్లో చిన్న వ్యాపారులు సరుకుల రవాణా ఖర్చుతో ఇబ్బంది పడతారు. అంటే ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నేరుగా ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. అయితే ఈ సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేది నాయకుల ప్రతీకాత్మక కార్యక్రమాలే. ఒకరోజు సైకిల్ తొక్కిన నాయకుడు మరుసటి రోజు భారీ కాన్వాయ్తో కనిపించడం, ఎడ్ల బండిపై వెళ్లిన నాయకుడి వెనుక పదుల సంఖ్యలో వాహనాలు ఉండటం ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇది నిజమైన నిరసన లేక కెమెరాల కోసం చేసే రాజకీయ ప్రదర్శన అనే చర్చ సహజంగానే మొదలవుతోంది. మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి చూస్తే సమస్య తీవ్రత స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటి అద్దె, పిల్లల చదువు, కరెంటు బిల్లు, వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే కుటుంబ బడ్జెట్ పై భారం వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఉద్యోగానికి వెళ్లే ఖర్చు కూడా అధికమవుతుంది. ఒకప్పుడు వారానికి ఒకసారి బంక్కి వెళ్లిన వారు ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. రైతుల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. పంటకు సరైన ధర రాకపోయినా సాగు ఖర్చులు మాత్రం పెరుగుతుండటంతో అదనపు ఒత్తిడి పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజల భారం తగ్గించే చర్యలపై దృష్టి పెట్టాలి. కానీ చాలా సార్లు మీడియా దృష్టి నాయకుల తాత్కాలిక కార్యక్రమాలపైనే నిలుస్తోంది. సైకిల్ పై వెళ్తున్న ఫోటోలు, నిరసనగా నడుస్తున్న వీడియోలు వైరల్ అవుతాయి. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్య, పెరుగుతున్న జీవన వ్యయం, రాజకీయ ప్రదర్శనల మాటున అసలు సమస్య వెనుకబడిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదలకు ప్రభుత్వాలు తరచూ అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చెబుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యుద్ధ పరిస్థితులు, దిగుమతి ఖర్చులు ప్రభావం చూపుతాయని వివరిస్తాయి. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ ప్రజలు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నుల భారం తగ్గిస్తే ధరల్లో ఉపశమనం లభించదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు నాయకులు సైకిల్ తొక్కుతూ సందేశాలు ఇస్తున్నారు. ప్రజలకు అనిపించేది ఒక్కటే, సమస్య పరిష్కారం కావాలంటే ప్రతీకాత్మక కార్యక్రమాలు సరిపోవు, పాలనా స్థాయిలో మార్పులు రావాలి. ప్రభుత్వ ఖర్చుల్లో మితవ్యయం కనిపించాలి, ప్రజాధన వినియోగంలో బాధ్యత ఉండాలి. ప్రత్యేకంగా విఐపి సంస్కృతిపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కొద్దిగా పెట్రోల్ ఎక్కువ వాడినా కుటుంబ బడ్జెట్ కుదేలవుతుంది. కానీ ఒక పెద్ద నాయకుడి కాన్వాయ్లో పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తాయి. భారీ సభలు, భద్రతా ఏర్పాట్లు కూడా ఇంధన వినియోగం పైనే ఆధారపడతాయి. ఇప్పుడు ప్రజలు సహజంగానే అడుగుతున్నారు, మాకు పొదుపు చెయ్యమంటున్నారు, మీ ఖర్చుల సంగతేంటి అని. రాజకీయాల్లో ఇలాంటి ప్రతీకాత్మక కార్యక్రమాలు కొత్తవి కావు. గతంలో కూడా నాయకులు రైళ్లలో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించడం, బస్సుల్లో వెళ్లడం, రైతులతో కలిసి పొలాల్లో పనిచేయడం వంటి చర్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో అవి ప్రజలకు దగ్గర కావడానికి ఉపయోగపడ్డాయి. కానీ చాలా సార్లు అవి కేవలం ప్రచార కార్యక్రమాలుగా మిగిలిపోయాయని విమర్శలు వచ్చాయి. సైకిల్ రాజకీయాలు కూడా అలాంటి చర్చల్లో భాగమే. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మంచిది, కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ఇంధనాన్ని ఆదా చేస్తుంది. కానీ ఒక రోజు సైకిల్ తొక్కి మరుసటి రోజు విలాసవంతమైన వాహనాల్లో తిరిగితే ప్రజలు దాన్ని నిజమైన మార్పుగా ఎలా నమ్మగలరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటి ప్రజలు మాటల కంటే పనులను ఎక్కువగా గమనిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ప్రతి విషయం వెంటనే బయటపడుతోంది. ఇంధన సంక్షోభం ప్రభావం రైతులపై, చిన్న వ్యాపారులపై, ఆటో డ్రైవర్లపై, డెలివరీ ఉద్యోగులపై తీవ్రంగా పడుతోంది. పెట్రోల్ ఖర్చు పెరిగితే డెలివరీ ఉద్యోగి సంపాదన తగ్గిపోతుంది. ఆటో ఛార్జీలు పెంచితే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. రైతులకు డీజిల్ ఖర్చు పెరిగితే సాగు భారం అవుతుంది. ఈ వర్గాల కోసం ప్రత్యేక ఉపశమన చర్యలు అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇంధన సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మెరుగైన ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం,
సైకిల్ ట్రాక్లు, ప్రత్యామ్నాయ ఇంధన విధానాలు వంటి అంశాలు ముందుకు రావాలి. కొన్ని దేశాల్లో సైకిల్ అనేది నిరసన కోసం కాదు, రోజువారీ జీవన విధానంలో భాగంగా మారింది. అలాంటి మార్పులు విధానాల ద్వారా వస్తాయి, ప్రచారాల ద్వారా కాదు. ఇప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. కెమెరాల ముందు కనిపించే కార్యక్రమాల కంటే పెట్రోల్ బంక్ దగ్గర బిల్లు తగ్గడం ముఖ్యం. ఎడ్ల బండిపై సభకు రావడం కంటే రైతు ఖర్చు తగ్గించడం ముఖ్యం. మాటల కంటే చర్యలు కావాలి, ప్రదర్శనల కంటే పరిష్కారాలు కావాలి. నిజానికి ఇంధన సంక్షోభం ఒక అద్దం లాంటిది. అది కేవలం ఆర్థిక పరిస్థితినే కాదు, పాలనా ప్రాధాన్యతలను కూడా చూపిస్తుంది. ప్రభుత్వం ప్రజల బాధను ఎంతవరకు అర్థం చేసుకుంటోంది, ఖర్చుల్లో ఎంత మితవ్యయం పాటిస్తోంది, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ఎంత దూరం ఆలోచిస్తోంది అనే విషయాలు కూడా ఇలాంటి సమయాల్లో బయటపడతాయి. ప్రజలకు చివరికి కావాల్సింది ఒక్కటే, ప్రచారంలో కనిపించే నాయకత్వం కాదు, జీవితాల్లో ఉపశమనం తీసుకొచ్చే పాలన. నిజమైన ఆదర్శం సైకిల్ తొక్కడంలో కాదు, ప్రజల భారం తగ్గించే నిర్ణయాల్లో కనిపించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.